హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో తలుచుకొని రీడింగ్ చూడండి. సో ఈ పర్సన్ మీతో సోల్ టై ఉందన్న విషయాన్ని నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బట్ మీరు కూడా తనని కేర్ చేయలేదేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే తన కోసం అంతగా పట్టించుకోలేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తనని తాను సరిగా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. తన ఫీలింగ్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఏమి కూడా మీకు సరిగా ఎక్స్ప్రెస్ చేయలేదు. అండ్ ఇప్పుడు డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటూ ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు దూరంగా ఉన్నా కూడా మీ పర్సన్ మీతో కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు దూరంగా ఉన్నా మీ లవ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు మీతో. అండ్ స్టిల్ స్పేస్ అనేది కావాలి అంటున్నారు మీ పర్సన్. మేబీ మీరు ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్తో డీల్ చేస్తున్నారు, లేదా ఒక రిలేషన్షిప్ ఏదైనా మీ పర్సనే కావాలని ఎండ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, సో ప్రజెంట్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ తను తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో, ఆర్ మేబీ మీతో మీ నంబర్స్ ఇవన్నీ కూడా బ్లాక్ చేసి ఉండొచ్చు, కమ్యూనికేషన్ కూడా లేకపోయి ఉండొచ్చు. బట్ తర్వాత కనెక్ట్ అయ్యారు. అండ్ బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. అండ్ అయినా కూడా డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. ఎందుకు అనంటే మేబీ తన పాస్ట్ రిలేషన్స్ నుండి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అవ్వలేదు. ఓకే, సో ఈ పర్సన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. మై వే ఆర్ హైవే. తనని కావాలనుకుంటే తన దగ్గరికి ఎవరైనా రావాలి, తను మాత్రం ఎవరి జోలికి వెళ్ళరు. యూనివర్స్ ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది అని అనుకుంటున్నారు. బట్ ఎక్కడో ఒక చోట తన మైండ్లో ఉంది, తను మీ వైపు వస్తేనే, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే తన లైఫ్ బాగుంటుంది అని. సో మీ వైపు రావడానికి అండ్ మీకు కమ్యూనికేట్ చేయడానికి మీతో రెడీగా ఉన్నారు మీ పర్సన్. మీరు ఒక స్పిరిచువల్ పర్సన్, సో మీరు ఒక హీలర్ లా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. అండ్ తన ఎమోషన్స్లో డ్రౌన్ అయిపోయి ఉన్నారు, మునిగిపోయి ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఒక ఫేటెడ్ పార్ట్నర్లా చూస్తున్నారు మీ పర్సన్. ఈ మాట మిమ్మల్ని చాలాసార్లు అని కూడా ఉండుండొచ్చు, తనంటే మీకు ఎంత ఇష్టం అని కూడా అడిగి ఉండొచ్చు. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్కి జడ్జ్మెంట్ అనేది చేయబోతుంది యూనివర్స్. ఓకే, సో క్లారిఫై జడ్జ్మెంట్. ఓకే, సో మీ పర్సన్ మీతో సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ మీతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నారు. ఒక 10 of Cups ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని మీ పర్సన్. విష్ ఫుల్ఫిల్మెంట్. అండ్ సో మీరు ఒక హానెస్ట్ పర్సన్, లాయల్ పర్సన్ కాబట్టి మీతో రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ అనేది అవ్వదు అనేది గట్టి నమ్మకం మీ పర్సన్. సో మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది తను మీతో కనుక ప్యాచప్ అయితే అనేది తెలుస్తుంది మీ పర్సన్కి. సో టవర్ మూమెంట్ ఫేస్ చేశారు. ఎస్, నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అని. సో ఈ టవర్ మూమెంట్ తన పాస్ట్ రిలేషన్స్కి సంబంధించినది. సో కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయారు. తను పాస్ట్లో ఎవరినైతే తన సోల్మేట్ ఆర్ లైఫ్ పార్ట్నర్ అనుకున్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పర్సన్కి చాలా కష్టంగా ఉంది ఎమోషన్స్తో. అండ్ తన ఆ నెగిటివ్ ఎనర్జీస్తో మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో మీతో కమ్యూనికేట్ చేస్తే తనకి
ఒక 2-3 మాటలు మాట్లాడినా చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీ పర్సన్ నుండి. అండ్ మీ పర్సన్ కంప్లీట్లీ అండ్ మీరు కూడా కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ. ఓకే, సో మీ ఫైనాన్సెస్ కోసం మీరు చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. ఇద్దరు చాలా కష్టపడి సంపాదిస్తున్నారు. మేబీ ఫర్ యువర్ ఫ్యూచర్ అనుకుంటా. ఆర్ మీరు అలా వర్క్లో బిజీ ఉండడానికి ట్రై చేస్తున్నారు. మేబీ మీరిద్దరూ డిస్టెన్స్లో ఉండి ఉండొచ్చు. అండ్ ఆ బాధని కంట్రోల్ చేసుకోవడానికి, మర్చిపోవడానికి మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నందుకు అలా వర్క్లో టైం స్పెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు, బట్ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీరు ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ మీరు కూడా ఆ కమ్యూనికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈ కాన్వర్సేషన్ ఎలా ఉంటుందనంటే నైట్ స్టార్ట్ చేస్తే అరౌండ్ 3 or 4 ఎర్లీ అవర్స్ వరకు మీరు చాటింగ్ ఆర్ కాల్స్ జరుగుతూనే ఉంటాయి మీ ఇద్దరి మధ్య. సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నారు త్వరలో. మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. ఎస్, 8 of Wands. సో కమ్యూనికేషన్ లేని వాళ్ళ విషయంలో ఇది జరుగుతుంది. అండ్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు కూడా మీరు చాలా డిస్కషన్స్ అయితే చేసుకుంటారు అబౌట్ ఫ్యూచర్ అండ్ మీ ప్రజెంట్ లైఫ్. అండ్ ఈ పర్సన్ కొంతమందికి చాలా బోరింగ్ అనేది అనిపిస్తుంది ఈ పర్సన్ బిహేవియర్, ప్రజెంట్ పర్సన్. సో చాలామంది మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వడం లేదు మీ పర్సన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. సో మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లోకి ఒక రిచ్ పర్సన్ ఎవరో ఎంటర్ కూడా అవుతారు. ఆ రిచ్ పర్సన్ మీకు చాలా మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈ రిచ్ పర్సన్తో మీకు ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉంటాయి ఇన్ ఫ్యూచర్. ఎవరైతే ఈ సెకండ్ కనెక్షన్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి. ఓకే, మీ ప్రజెంట్ పర్సన్ కూడా మీతో కలిసి ఒక వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేయాలని చూస్తున్నారు. అంటే మేబీ తను కూడా ట్రావెల్ ప్లాన్స్లో ఉన్నారు. అంటే మీరు ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఈ న్యూ పర్సన్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఓకే, సో ఆ డెసిషన్ మీదే. మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది అది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ బాధ పెట్టి మిమ్మల్ని ఐసోలేషన్లోకి నెట్టేసిన పర్సన్. అంటే మీకు ఏ విషయం చెప్పకుండా సడన్గా మిమ్మల్ని గోస్ట్ చేసి వేరే పర్సన్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేసిన పర్సన్. బట్ ఆ లైఫ్ పార్ట్నర్గా ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు మీ పర్సన్ని చీట్ చేయటం వల్ల మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. ఇది మీ ప్రజెంట్ పర్సన్ చేసినది మీ లైఫ్లో. సో ఈ న్యూ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో, ఈవెన్ దో ఆ పర్సన్కి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నా, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే పర్సన్ ఆ పర్సన్, సెకండ్ పర్సన్. సో మీరు మీ హ్యాపీనెస్సే తన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. మీ హ్యాపీనెస్ తనకి కావాలి, తనకి తాను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోరు. బట్ వేరేజ్ ఈ ప్రజెంట్ పర్సన్ తన ప్రాబ్లమ్స్, తన హ్యాపీనెస్ అండ్ తన పాస్ట్ లవ్ అండ్ తన రిలేషన్షిప్ ఫెయిల్యూర్ వీటన్నిటికీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. మీకు ఇవ్వట్లేదు. మీకు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, టైం స్పేర్ చేయలేకపోతున్నారు మీకు. సో ఆ విషయం మీద తను కూడా బాధపడుతున్నారు. బట్ టైమ్స్ మీతో స్పేర్ చేయాలి, మీకు టైం స్పెండ్ చేయాలి మీతో కలిసి అనేది తనకి సెకండ్ ప్రయారిటీ అనమాట. అంటే టైం ఉంటే మీకు మెసేజ్ చేస్తారు, టైం ఉంటే కాల్ చేస్తారు, లేదా వదిలేస్తారు అంతే. తన పని తను చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి పర్సన్ ఈ ప్రజెంట్ పర్సన్. బట్ న్యూ పర్సన్ మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేసి ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, తిన్నారా, ఉన్నారా ఇవన్నీ అడిగిన తర్వాత తన పని తను చూసుకుంటారు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరిలో.
సో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు సెకండ్ పర్సన్, వెరస్ ఫస్ట్ పర్సన్ తన ఫీలింగ్స్కి, తన ఎమోషన్స్కి, అవి కూడా ఫెయిల్యూర్స్ ఏవైతే జరిగాయో తన పాస్ట్లో వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఓకే, ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఈ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో, ఆ పర్సన్కి తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ తను ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్గా తన ఫ్యామిలీని చూసుకున్నా వాళ్ళు మాత్రం కేర్ చేయరు. వాళ్ళు ఎప్పుడూ మీ పర్సన్తో గొడవలు పడుతూనే ఉంటారు. ఓకే, సో ఆ హెడేక్ కూడా ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి. సో ఎలా చూసినా కూడా ఈ పర్సన్కి చుట్టూ నెగిటివ్ పీపులే ఉంటారు. సో నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది తనకి ఎప్పుడు కూడా. సో మీకు హ్యాపీనెస్ ఇవ్వగలరా అంటే ఇవ్వలేరు ఈ పర్సన్, ఎందుకంటే తను హ్యాపీగా లేరు. తను హ్యాపీగా ఉంటే మీకు హ్యాపీనెస్ ఇవ్వగలరు. సో అది లేదు ఇక్కడ. అండ్ వీటన్నిటికీ ఆపోజిట్ ఉంటుంది ఈ సెకండ్ పర్సన్ లైఫ్ అన్నమాట. ఈ సెకండ్ పర్సన్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఈ పర్సన్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు, అయినా కూడా హ్యాపీగానే ఉంటారు. అండ్ తన లైఫ్లో కూడా రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అయినా హ్యాపీగానే ఉంటారు. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలరు. బట్ యూనివర్స్ ఏం డిసైడ్ చేస్తుంది అదే మీ డెసిషన్ కూడా అవుతుంది. ఓకే, యూనివర్స్ ఒకటి డిసైడ్ చేస్తే మీది ఒక డెసిషన్ అవ్వదు. సో ఇద్దరిలో మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది ఇక్కడ యూనివర్స్ డెసిషన్ అనమాట, అండ్ మీ డెసిషన్ కూడా. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, స్క్రీన్ పైన ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రోడక్ట్స్ కూడా అదే నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, అంటే మనీ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ రాసుల వాళ్ళకి సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్ వీళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు. బట్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో ఆల్ఫాబెట్స్ అడుగుతూ ఉంటారు చాలామంది. ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఆల్ఫాబెట్స్ ACLVRNP and S. ఓకే, సో మేనిఫెస్టేషన్ ఎవరైతే చేస్తున్నారో ఈ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి త్వరలో. రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మేబీ కొంతమందికి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, అండ్ కొంతమంది కమ్యూనికేషన్ కావాలనుకుంటూ ఉండొచ్చు, కొంతమంది మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు మీ సోల్మేట్ నుండి, అండ్ కొంతమంది ప్రాపర్టీస్, జాబ్స్, బిజినెస్, ఇలా ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తారో అదంతా కూడా నిజం అవుతుంది త్వరలోనే. ఏప్రిల్ 2nd వీక్ నుండి చాలామందికి ఒక పాజిటివ్ పీరియడ్ అయితే రాబోతుంది. ఓకే, మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా మీరు బిఫోర్ సన్ రైజ్ చేయడానికి ట్రై చేయండి. చాలా కామ్గా ఉంటుంది అండ్ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది భూమి మీద ఆ టైంకి. సో ఆ టైంకి మీరు మేనిఫెస్ట్ చేస్తే మీ మేనిఫెస్టేషన్ తప్పకుండా నిజం అవుతుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. న్యూ వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అండ్ దాని పక్కన వచ్చే ఆల్ అనే ఆప్షన్ని కూడా
క్లిక్ చేయండి. అప్పుడే మీకు వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.